మిత్రులారా, మిమ్మల్ని ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను. హైదరాబాదులో ఇంకా చాలా మటుకు ఖాళీ భూమి ఉండగా ప్రభుత్వం ఎందుకు మరి 30,000 ఎకరాల్లో కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది? అది కేవలం రియల్ ఎస్టేట్ కోసం మాత్రమేనా అంటే కాదు అని చెప్తారు రియల్ ఎస్టేట్ నిపుణులు మరియు విశ్లేషకులు. దాని వెనుక ఒక పెద్ద ఆర్థిక వ్యూహం ఉంది. ఈరోజు ఆ వ్యూహాన్ని అర్థం చేసుకుందాం. ప్రపంచంలో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి నగరాలు తమని తాము తిరిగి ఎందుకు నిర్మించుకుంటాయి? ఎందుకంటే పాత నగరాలు ఒక దశ తర్వాత ట్రాఫిక్, కాలుష్యం, భూమి కొరత, మరింత పెరిగిన అధిక జనాభా వంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాయి. అప్పుడు ప్రభుత్వానికి కొత్త గ్రోత్ ఇంజన్ కావాల్సి వస్తుంది. ట్యాక్సెస్ కూడా అధికంగా కావాల్సి వస్తుంది. హైదరాబాద్లో కూడా అదే జరిగింది. 1998వ సంవత్సరంలో హైటెక్ సిటీని నిర్మిస్తే 2008వ సంవత్సరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ప్రాణం పోయవలసి వస్తుంది. ఇక 2026వ సంవత్సరం తర్వాత ఫ్యూచర్ సిటీ యొక్క అభివృద్ధి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దీర్ఘకాలిక నగర ప్రణాళికలో భాగం మాత్రమే. ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం కేవలం ఇండ్లు కట్టాలని అనుకోవడం లేదు. ఇక్కడ వాళ్ళు ఏమి నిర్మించాలని చూస్తున్నారంటే ఉద్యోగ అవకాశాల కల్పన. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు వస్తే ప్రజలు వస్తారు, ప్రజలు వస్తే వ్యాపారాలు వస్తాయి, వ్యాపారాలు వచ్చి విస్తరిస్తే నగరం కూడా ఎదుగుతుంది. అందుకని దీనిలో భాగంగానే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఏఐసిటీ, డేటా సెంటర్స్, లైఫ్ సైన్సెస్, రీసెర్చ్ యూనివర్సిటీస్, హెల్త్ కేర్ వంటి రంగాలను ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ నిర్మించే ఆలోచన. అయితే ఫ్యూచర్ సిటీ దగ్గర ప్లాట్లు కొనేస్తే సరిపోతుందా అంటే ఇక్కడే మెచ్యూర్డ్ ఇన్వెస్టర్కి మరియు సాధారణ ఇన్వెస్టర్కి మధ్య తేడా తెలుస్తుంది. తెలివైన ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ముందుగా మాస్టర్ ప్లాన్ని చూస్తాడు. రోడ్స్, డెవలప్మెంట్స్ మరియు అక్కడ ఉన్న జోనల్ డెవలప్మెంట్స్ని కూడా చూస్తాడు. అప్రూవల్స్ని కూడా పరిశీలిస్తాడు. ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటాడు. ఫ్యూచర్ సిటీ అనేది ఒక మ్యాజిక్ కాదు, ఒక్క రోజులో జరిగే అభివృద్ధి కూడా కానే కాదు. ఇది ఒక 10 నుండి 15 సంవత్సరాల ప్రయాణం. ఆ ప్రయాణాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మిత్రులారా, నేను మీ హర్షవర్ధన్. ఇలాంటి మరిన్ని మెరుగైన వీడియోలు, మెరుగైన సమాచారం, మరింత లోతైన విశ్లేషణలతో కూడిన వీడియోలు మీరు చూడాలన్నా, చక్కని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలన్నా ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.